మేమందరం ఈరోజు బీచ్‌కి వెళ్తామని చెప్పి అస్సలు అనుకోలేదు. ఫస్ట్ అయితే మేము భైరవకోన వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. కానీ మా భైరవకోన ప్రయాణం అయితే క్యాన్సిల్ అయింది. అందుకని చెప్పి మేము ఆ ప్రయాణం క్యాన్సిల్ అయింది కదా! నెక్స్ట్ ఇంకెక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఆ ప్లాన్ చేసే టైంలో మనోళ్ళందరూ కలిసి బీచ్‌ని అయితే ఫిక్స్ చేశారు. ఇంకా అలా బీచ్‌ని ఫిక్స్ చేసుకొని అందరం బీచ్‌కి అయితే బయలుదేరాము. ఇంకా మేము బీచ్‌కొచ్చి ఎగ్జాక్ట్‌గా టైం అయితే 5:28 అయింది. 5:20 అయింది కదా మామ! అదేందుకని మా బ్యాడ్ లక్ ఇక్కడ బీచ్ క్లోజింగ్ టైం 5:30 ఇంక ఈ 10 నిమిషాల్లో ఏం మునుగుతాంలే అని చెప్పి మేమైతే బీచ్‌లోకి కూడా దిగలేదు. ఇంకా అక్కడే ఉండి బీచ్‌ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఆ వ్యూని. ఇంకా అలా దూరంగా ఫోటోస్ దిగేవాళ్ళు దిగుతున్నారు. అలాగే మంచిగా వాళ్ళ ఫ్యామిలీస్‌తో వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక గంట ముందు వచ్చుంటే మేము కూడా మంచిగా ఇలా మునిగేవాళ్ళమైతే అనుకున్నాము. కానీ మనకైతే బ్యాడ్ లక్ మామ కుదరలేదు. ఇంకా అలా దూరంగా ఉండి బీచ్‌ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అదేందో గాని మామ 5:30 క్లోజింగ్ టైం అన్నారు. కానీ ఇంకా మునిగే వాళ్ళైతే మునుగుతూనే ఉన్నారు. కానీ పోలీసులు అయితే గమనిస్తా ఉన్నారు. ఎందుకొచ్చిన బాధ అని చెప్పి మేమైతే బీచ్‌లోకి అయితే దిగలేదు. ఇంకా కొంచెం సేపు మనోళ్ళైతే అలా ఫోటోలు దిగారు. అలాగే ఇక్కడ బగ్గీ కార్ అయితే కనిపిస్తుంది కదా! బ్లాక్ కలర్ కారు. ఈ కారులో ఒక 2 రౌండ్లు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే రైడ్ చేసుకొని పోతాడు. అటు ఒక హాఫ్ కిలోమీటర్, ఇటు ఒక హాఫ్ కిలోమీటర్. ఆ హాఫ్ కిలోమీటర్ వెళ్ళినందుకు ఒక 400 అయితే ఇవ్వాలంట మామ ఆయనకి. ఆయనైతే భలే సంపాదిస్తున్నాడు ఇక్కడ. ఇంకా సండేస్ అయితే బాగా సంపాదిస్తారు వాళ్ళు. భలే గిరాకీ అయితే ఉంటుంది. ఇంకా అలా చాలాసేపు బీచ్‌ని చూసిన తర్వాత ఫైనల్లీ మేమందరం ఇంటికైతే బయలుదేరాం మామ. ఇంకా అలా ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళి నేరుగా మా కారు దగ్గరికైతే వెళ్ళిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం.